ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 235 కేంద్రాల్లో 45,574 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈసారి విద్యార్థులు 5 నిమిషాలు లేటుగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులకు కొంత ఊరట లభించినట్లయింది. ఇక విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యాశాఖ పోలీస్ అధికారులు సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మనం చూసుకున్నట్టయితే విద్యార్థులు ఒక్కొక్కరిగా కూడా ఆ పరీక్ష కేంద్రాలకైతే తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 45,575 మంది విద్యార్థులు ఈ పరీక్షను రాయనుండగా ఇందుకు అధికారులు అయితే 235 పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. 10వ తరగతి పరీక్షలు ఈ నెల 21 అంటే ఈ రోజు నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని పరీక్షా కేంద్రాల వసతులను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ఇప్పటికే పరిశీలించారు. కొన్ని కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో పరీక్షలు సజావుగా జరిగేందుకు విద్యాశాఖ, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖలు కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు మేరకు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఉత్కపోత, తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు వీలుగా ఎంఈఓలు అలాగే కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయా జిల్లాలోని పరీక్షా కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ప్రతి కేంద్రంలో జిల్లా సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు సిట్టింగ్ స్క్వాడ్స్ మరియు అందుబాటులో ఉన్నాయి. ఆకస్మిక తనిఖీలకు గాను జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో 4 నుంచి 6 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా బృందాలు ఏర్పాటు చేశారు. వీరితో పాటు 20 మంది విద్యార్థులకు కూడా ఒక ఇన్విజిలేటర్ చొప్పున కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 2,280 మంది ఇన్విజిలేటర్లుగా నియమించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మొత్తానికి కూడా విద్యార్థులంతా కూడా ఎలాంటి ప్రలోభాలకు కూడా గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఈ పరీక్షలు రాయాలని కూడా విద్యార్థులకు ఇప్పటికే సూచించినట్టుగా అధికారులు అయితే సూచించారు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు కూడా తరలి వచ్చారు. ఇప్పుడు 9:30కు ప్రారంభమవుతున్న ఈ పరీక్షలకు కూడా ఇప్పటికే విద్యార్థులంతా కూడా ఆ పరీక్షా కేంద్రాలకైతే తరలి వచ్చారు. మనం చూడొచ్చు. ఒకసారి వారి యొక్క నంబరు కూడా చూసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి మనకు చూసినట్టయితే విద్యార్థులంతా కూడా వాళ్ళ యొక్క ఆ నంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా టోటల్గా చూసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఆ విద్యార్థులంతా కూడా ఆ సమయానికి తరలి వచ్చినట్టుగా కనిపిస్తుంది. విద్యార్థులంతా కూడా సమయస్ఫూర్తితో విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు ప్రాబ్లం కాకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కూడా ప్రశాంతమైన వాతావరణంలో కూడా పరీక్షలు రాసేందుకు అధికారులు కూడా అన్ని చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ రాజేష్తో రాజ్ కుమార్, అభినయ్ న్యూస్, మహబూబ్నగర్.